హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతే మా సినిమా మాత్రం ఖచ్చితంగా ఆపేస్తాము అనే విధంగా నాగవంశి మాత్రం ఒక మాట చెప్పడం జరిగింది. సో ఆ మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో, ఎందుకంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఈ న్యూస్ని షేర్ చేస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ సినిమాకి ఎవరైనా కూడా భయపడాల్సిందే అనే విధంగా. సో అసలు ఇది ఏ సినిమా, ఎందుకోసమైనా మాట్లాడారు? ఆయనకి భయపడాలా భయపడొద్దా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ హవా ఎలా ఉంటుందంటే, ఆయన సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు అంతే. దాంట్లో ఆయన ఫ్యానా కాదా, వాళ్ళు మెగా ఫ్యాన్సా, అల్లు ఫ్యాన్సా, నందమూరి ఫ్యాన్సా, ఏది పట్టించుకోరు. అందరూ కూడా ఆయన సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతారు. బికాజ్ స్టైల్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, యాక్షన్ విధానం కావచ్చు. అంటే ఆయన ఇప్పటి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దామని. అంటే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం మంచిగా హిట్ అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ ఆయన స్క్రీన్ పైన చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అయితే మార్చ్ 28న హరిహర వీరమల్లు రిలీజ్కి రెడీగా ఉంది. అయితే మార్చ్ 29న మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా, అయితే ఆల్రెడీ మనం మ్యాడ్ చూసామన్నమాట. ఆ సినిమా ఏ లెవెల్లో కామెడీ పండించారు ఏంటి, అదేవిధంగా ఎన్టీఆర్ వాళ్ళ బామ్మర్ది అందులో ఉంటారు, నితిన్ అనే ఆయన. మరి ఆయన కూడా మంచి యాక్టర్ అయితే ప్రూవ్ అయితే చేసుకున్నారు. ఆ సినిమా మాత్రం మంచి గ్రాండ్ సక్సెస్ సంపాదించింది మ్యాడ్ 1. అయితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అయితే తీయబోతున్నాను. అందులో అయితే ఎవరైతే ఆ 4 ఫ్రెండ్స్లో ఒకటి పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఆ పెళ్లికి చుట్టూగానే స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి నాగవంశి అయితే ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఇన్ కేస్ హరిహర వీరమల్లు ఎగ్జాక్ట్గా మార్చ్ 28న వస్తే మేము మాత్రం మా సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటాము, లేదు అంటే మా సినిమా 29థ్లోనే థియేటర్స్కి అయితే వచ్చేస్తుంది అనే క్లారిటీ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇది తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఏమీ కాంపిటీషన్ లేకుండా ఏమీ లేకుండా, అంటే ఇప్పుడు ఒక సినిమా బాగుంది అనే టాక్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లలో ఒక సినిమాతో పాటు ఇంకో సినిమా వస్తే అది పోటీ పక్కన పెట్టండి, ఇంకో సినిమాని తక్కువ చేయాలి అని నెగిటివ్గా చేసేసి ఇంకో సినిమాని ఫుల్ హైప్ చేసేస్తున్నారు. అట్లా చాలా సిచ్యువేషన్స్ అవుతున్నాయి. కాబట్టి అదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోని ఇప్పుడు వచ్చిన హీరోలు మాత్రం ఖచ్చితంగా పోటీ పడాలని అనుకోరు. అంతెందుకు ఇన్ కేస్ అక్కడ పెద్ద పెద్ద హీరోలు ఉన్న వాళ్ళు కూడా వద్దులేండి, ఆయన సినిమా కంప్లీట్ అవ్వనివ్వడండి అంటే ఆ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఆయన ఎన్ని కోట్లు సంపాదిస్తారని అన్ని కోట్లు సంపాదిస్తారన్నమాట. సో ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఇదే డేట్ రోజు వస్తుంది అనైతే క్లారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాడ్ వాళ్ళైతే వాళ్ళ సినిమాని పోస్ట్పోన్ చేసుకుని, లేకుంటే అందరూ మ్యాడ్ చూడొచ్చు. హరిహర వీరమల్లు పైన హోప్స్ అయితే వదులుకోవాలి. చూద్దాం మరి ఏ సినిమా ముందు వస్తుంది, ఏ సినిమా తర్వాత వస్తుంది అనేది.